వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం నేర్చుకుంటున్నది అడగడం. ఏం కొనాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు రావాలి, ఎవరు చెప్పాలి అనే అడగడం అనేది నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్. కనుక ఇది నేర్చుకునే ముందు చిన్న మనవి, మీరు ఒక్క లైక్ కొట్టండి. అనేకులకి రీచ్ అయినట్లుగా మీరు లైక్ కొట్టి మాకు సహకరించండి. ఉచితంగా నేర్చుకుంటున్నారు కనుక మీరు ఇచ్చే ఫీజు ఆ లైక్, ఓకేనా? సరే, డబ్ల్యూ ఫ్యామిలీ +2 + verb 1 = లీ. అంటే లీ అనే అడగడం అంటే ఏం కొనాలి, ఎక్కడ రావాలని అడగడం అనేది నేర్చుకుంటున్నాం మనం. రండి, ఈ సమయంలో ఏ వెర్బ్ పెడితే ఆ లీ అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకే ఇక్కడ 4 రకాలు చెప్పాను. ఇక్కడ ఏంటట, ఎందుకు రావాలి, వై టు కమ్, ఎప్పుడు రావాలి, వెన్ టు కమ్, ఎలా రావాలి, హౌ టు కమ్, ఎక్కడికి రావాలి, వేర్ టు కమ్, ఎవరు రావాలి, హూ టు కమ్, ఏది రావాలి, విచ్ టు కమ్, ఏమిటి రావాలి, వాట్ టు కమ్, ఎందుకు చెప్పాలి, వై టు టెల్, ఎప్పుడు చెప్పాలి, వెన్ టు టెల్, ఎలా చెప్పాలి, హౌ టు టెల్, ఎక్కడ చెప్పాలి, వేర్ టు టెల్, ఎవరు చెప్పాలి, హూ టు టెల్, ఏది చెప్పాలి, విచ్ టు టెల్, ఏమిటి చెప్పాలి, వాట్ టు టెల్, ఎందుకు కూర్చోవాలి, వై టు సిట్, ఎప్పుడు కూర్చోవాలి, వెన్ టు సిట్, ఎలా కూర్చోవాలి, హౌ టు సిట్, ఎక్కడ కూర్చోవాలి, వేర్ టు సిట్, ఎవరు కూర్చోవాలి, హూ టు సిట్, ఏది కూర్చోవాలి, విచ్ టు సిట్, ఏమిటి కూర్చోవాలి, వాట్ టు సిట్ అన్నది. కనుక ఇలాగ ఇక్కడ ఏ వెర్బ్ పెడితే అది లీ, దాన్ని అడిగినట్లుగా ఉంటుంది. కనుక ఇక వెర్బ్స్ను ఉపయోగించి తప్పనిసరిగా మీరు వేరు వెర్బ్స్ను ఉపయోగించి తప్పనిసరిగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ చిన్న విషయంని మాట్లాడగలగాలని మా మనవి. దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.